మీరు రెడ్ వైన్ తాగుతున్నారా? గుండెకి మంచిదని ఎవరైనా చెప్తే అది అలవాటుగా ఏమైనా మార్చుకున్నారా? అలాంటి మాటలు లేకపోయి నమ్మకండి. నేను కూడా మద్యం ముట్టుకోను, కానీ నా సీనియర్ డాక్టర్ ఫ్రెండ్ ఒక ఆయన చాలాసార్లు నాకు చెప్పారు, రెడ్ వైన్ తాగు వంశీ, నీ గుండె ఆరోగ్యం బాగుంటుంది అని. లక్కీగా నేను ఆయన నమ్మలేదు. సో ఈ నమ్మకాలన్నీ పూర్తిగా అపోహలే. మితంగా ఆల్కహాల్ తీసుకున్న గుండెకు మంచిది కాదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. అప్పుడప్పుడు అతిగా మద్యం సేకరించడం కూడా చాలా హానికరమని వెల్లడించింది. మొన్న మధ్య ప్రచురించిన ఒక సమీక్షలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మద్యం వినియోగం మరియు గుండె ఆరోగ్యంతో ముడిపడిన అంశాలని బహిర్గతం చేసింది. 45 పేజీల ఈ డాక్యుమెంట్లో అపోహలను తొలగించడంతో పాటు జాగ్రత్తలు కూడా చెప్పింది. రోజు మద్యం తాగడం వల్ల అధిక రక్తపోటు, సక్రమంగా లేని హృదయ స్పందన, స్ట్రోకు, గుండె ఆగిపోవడం మరియు ఆకస్మిక మరణం వంటి గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మహిళలు లేదా పురుషులు ఎవరైనా సరే మద్యం తాగడం ఖచ్చితంగా హానికరం. ముఖ్యంగా యువకుల్లో అతిగా మద్యం తాగడం వల్ల స్ట్రోక్ మరియు కార్డియాక్ ఎరిథ్మియాలు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందంట. ఇక కాలేయం ఆరోగ్య విషయానికి వస్తే ఆల్కహాల్ కాలేయానికి సురక్షితం కానే కాదు. ఒక పెగ్గు ఆల్కహాల్ని కూడా కాలేయం విషంగా ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి ఒక చుక్క ఆల్కహాల్ కూడా మంచిది కాదని, మద్యపానాన్ని పూర్తిగా మానేయాలని ఈ అధ్యయనం సూచిస్తోంది. సో ఫైనల్గా కొంచెం ఆల్కహాల్ సేవిస్తే గుండెకి మంచిదనే అపోహలు మానేసి దాన్ని పూర్తిగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే అసలు మద్యం అలవాటు లేని వారు దాన్ని ప్రారంభించకపోవడమే మంచిది.